మా అమ్మ అయితే ఈరోజు పావుతక్కువ 5కే లేసింది. లేసి ఇంట్లో పనులన్నీ చేసేసింది. బట్టలు అన్నీ మొత్తం బట్టలు ఉతకడం, అంట్లు తోమడం మొత్తం పనయిపోయింది. నేను చిన్నగా లేచి ఇక టిఫిన్ చేసేసిన అనమాట. ఇంక అంతే తల్లి కరెంట్‌కొస్తే బద్ధకం అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఇంక మా అమ్మ అయితే నాటుకు పోవడానికే అనమాట. ఎంత తొందర లేచి పని మొత్తం చేసుకుంది. ఇక మా అమ్మ ఏమో మా అమ్మ సంకెక్కింది. ఇక దిగుతలేదు. ఇక పనికి పోతుంటే నేనొస్తా అన్నట్టుగా ఇక దిగట్లేదు. నేను తీసుకున్నా కూడా రావట్లే. ఇక మాకు బాయ్ చెప్తుందనమాట. నేను పోతున్నా, నేను బాయ్ అన్నట్టుగా చెప్తుంది. చూడండి ఎంత మంచిగా చెప్తున్నదో. ఇంతే ఇక అమ్మమ్మలుంటే అమ్మలే వద్దనమాట ఈ పిల్లలకి. ఇక మా అమ్మకు కూడా బాగా సంబరం ఉంది. ఉండాలని ఉంది. కాకపోతే నాటుకొప్పుకుందిగా ఎట్లుంటది. ఇంక తప్పదు కాబట్టి ఇంక పోయిందనమాట. వదిలిపెట్టుకుంటూనే పోయింది. ఇక నా దగ్గరకు వస్తదేమనుకుంటే ఇక అస్సలే రావట్లేదు. ఇక చూడు నెట్టేస్తుంది చెయ్యి కూడా. ఎన్నిసార్లు నెట్టేస్తూనే ఉంది. ఇక అసలు రానే రావట్లే. ఇక రాదట నా దగ్గరికి. వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటుందంట. తర్వాత ఇక మా నాన్న బండి చూపించుకుంటే బండి మీద తీసుకుపోతారా అని చిన్నగా అట్లా డైవర్ట్ చేసి తీసుకున్నాడు. ఇక తర్వాత నేను తీసుకున్నా మా అమ్మాయిని. మా అమ్మ నాటుకు పోయింది, మా నాన్నేమో చేనికి పోయిండు, నేనేమో పాప ఇంట్లో ఉన్నాం. మీరు ఈ ముగ్గురు చూసి భయపడమాకండి, నేను ఏదో ట్రై చేసిన. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.